మీరు చూస్తుంది కాశ్మీర్ కాదు, కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న జిల్లా మావచూరు. హై టెంపరేచర్ ఉన్న జిల్లా అది. అంతేకాదు ఇది మార్చి నెల, అంటే సూర్యుడి నుంచి బగబగలాడే ఎండలు ఎక్కువగా ఉండే సమయం. చెమటలు పట్టాల్సిన వేసవి సమయంలో ఆకాశం నుంచి అసలు మంచుగడ్డలు కురవడం ఏంటి? కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన చూసారా? రోడ్లన్నీ కాశ్మీర్ గా మారిపోయాయి. అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎండలు కొడుతున్నా కూడా 2 రోజులైనా ఈ మంచుగడ్డలు కరగట్లేదు. అసలు ఇది సహజమేనా లేదా దీని వెనక ఏదైనా హిడెన్ సీక్రెట్ ఉందా? చెప్పు. చాలా మంది అనుకుంటున్నట్టు ప్రపంచ కుబేరుడు అయిన బిల్ గేట్స్ చేసిన ప్రయోగాలే దీనికి కారణమా? ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు వినే నిజాలు మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి. సాధారణంగా వడగళ్ళు వర్షాకాలం మొదట్లోనో లేదా శీతాకాలం చివరిలోనో వస్తాయి. కానీ మార్చి నెలలో, అది దక్షిణ భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో మంచుగడ్డలు పడడం చాలా అరుదు. జనం ఏమనుకుంటున్నారంటే ప్రకృతి తన క్రమాన్ని తప్పిందని లేదా వాతావరణాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారని భయపడుతున్నారు. ముఖ్యంగా కర్ణాటక రైతులు కుప్పతెప్పలుగా పడి ఉన్న ఆ మంచుగడ్డలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అవి పడ్డమే కాదు, గంటల తరబడి అవి కరగకుండా ఉండటం వాతావరణ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఈ వడగళ్లు ఎలా ఏర్పడతాయో సింపుల్ గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఆకాశంలో కమ్మిలో నింబస్ అనే ఎత్తైన మేఘాలు ఉంటాయి. భూమి మీద వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గాలి వేగంగా పైకి వెళుతుంది. ఈ గాలి తనతో పాటు నీటి చుక్కలను మేఘాల పైకి తీసుకెళ్తాయి. అక్కడ టెంపరేచర్ 0 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. ఆ మేఘాల పైన ఆ నీటి చుక్కలు గడ్డకట్టి మంచు గడ్డలుగా మారతాయి. గాలి ప్రవాహం ఎక్కువగా ఉన్నంత కాలం అవి గాల్లోనే తేలుతూ పెద్దవిగా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటి బరువు పెరిగి గాలి వాటి బరువును మోయలేదో అప్పుడు అవి వడగండ్లుగా కిందకు పడతాయి. కానీ మార్చి నెలలో ఇంత ఎండలో కూడా భారీ సైజులో వడగళ్లు పడటం వెనుక చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు దీని వెనుక బిల్ గేట్స్ చేస్తున్న ఎక్స్పెరిమెంటే కారణమని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, అది ఎంతవరకు నిజం, ఈ విషయాల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక వార్త వైరల్ అవుతుంది. బిల్ గేట్స్ సూర్యుడిని ఆపేస్తాడని. దీన్నే సోలార్ జియో ఇంజనీరింగ్ లేదా స్కోపెక్స్ అంటారు. దీని ప్లాన్ ఏంటంటే వాతావరణంలోకి కాల్షియం కార్బోనేట్ లేదా సల్ఫర్ వంటి ధూళి కణాలను స్ప్రే చేయడం. అవి అద్దంలా పనిచేసి సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపిస్తాయి. దాని ద్వారా భూమి వేడెక్కకుండా తగ్గించవచ్చని బిల్ గేట్స్ యొక్క అభిప్రాయం. మీకు ఈ ఎక్స్పెరిమెంట్ బానే అనిపిస్తుంది, కానీ దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ ప్రయోగం వల్ల వాతావరణం అకస్మాత్తుగా చల్లపడి అకాల వర్షాలు కురుస్తాయి, మంచుగడ్డలు కురుస్తాయని చాలా మంది భయపడుతున్నారు. అయితే అధికారంగా ఈ ప్రయోగం ఇంకా అమల్లోకి రాలేదు. కానీ కొన్ని దేశాల్లో ట్రయల్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రయోగం కనుక అమల్లోకి తీసుకువస్తే ప్రకృతితో చెలగాటమాడినట్టే. ఋతుపవనాల గందరగోళం. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో వర్షాలు పడాల్సిన టైంలో పడవు, అవసరం లేని టైంలో కురుస్తాయి. కృత్రిమంగా పంపే రసాయనాల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. గాలిలో కలిపే సల్ఫర్ వల్ల చర్మ వ్యాధులు, పంట నష్టం కూడా జరగవచ్చు. అంటే భూమి వేడిని తగ్గించాలని ఒక ఆలోచనతో ఒక సమస్యను తగ్గించబోయి ప్రకృతి చక్రం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని చాలా మంది డెడ్లీ ప్రయోగం అంటున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జరిగింది బిల్ గేట్స్ యొక్క ప్రయోగమా? ప్రస్తుతానికి దీనికి ఆధారాలు లేవు. క్లైమేట్ చేంజ్ వల్ల ఈ విపత్తు జరుగుతోంది. ఈసారి ఏం జరిగిందంటే మధ్యధరా సముద్రం నుంచి వచ్చే వెస్టర్న్ డిస్టర్బెన్స్ మరియు అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ గాలులు దక్షిణ భారతదేశం వద్ద కలిశాయి. దీని వల్ల వాతావరణంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. మార్చి నెలలో అధిక ఎండల వల్ల భూమి వేడెక్కడం వల్ల సూపర్ సెల్ మేఘాలు ఏర్పడి ఊహించని స్థాయిలో వడగళ్లు కురిశాయి. మరి ఆ మంచుగడ్డలు కరగకపోవడానికి గల కారణాలు పడిన ఆ మంచుగడ్డలు ఎక్కువ గట్టిగా ఉండటం మరియు ఒకే చోట కుప్పలుగా పడటం వల్ల వెంటనే వర్షాలు పడడం వల్ల ఆ మంచుగడ్డలు కరగకుండా ఉండొచ్చు. మిత్రమా, బిల్ గేట్స్ ప్రయోగం నిజమో కాదో కానీ మన ప్రకృతి మాత్రం మారుతోంది. ఇది మనకు ఒక హెచ్చరిక. మనుషులు ప్రకృతిని కంట్రోల్ చేయాలని చూస్తే ఫలితాలు ఇంత దారుణంగానే ఉంటాయి. కర్ణాటకలో పడిన మంచుగడ్డలు కరగకపోవడానికి గల కారణాలను మీరు విన్నారు కదా. మీకు ఏమనిపిస్తుంది? ఇది ప్రకృతి వైపరీత్యమా లేదా మనుషుల ప్రయోగమా? మీరున్న ప్రాంతంలో వడగళ్ల వాన ఏ మంతులో పడిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.